ఈ వీడియోలో రియల్ డేటా మీద మనం జియోగ్రాఫికల్ ప్లాట్ అంటే కోరోప్లెత్ని ఎలా డిఫైన్ చేసుకోవాలో ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ మీరు మ్యాప్ని అబ్జర్వ్ చేయండి. మ్యాప్ని అబ్జర్వ్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీకి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ అన్నీ మనకు కనపడుతున్నాయి. బీఫ్ ఎక్స్పోర్ట్స్, డైరీ ఎక్స్పోర్ట్స్, ఫ్రూట్స్ ఎన్ని ఎక్స్పోర్ట్ చేశారు, వెజిటేబుల్స్, వీట్, కార్న్ ఎంత ఎక్స్పోర్ట్ చేశారు అనేది ప్రతి చోట మనకి డిస్ప్లే అవుతుంది, రైట్? సో ఇలాంటి డేటా నా దగ్గర ఉంది, ఇలాంటి డేటా సెట్ నా దగ్గర ఉంది. ఆ డేటా సెట్ మీద మనం వర్కౌట్ చేసి ఇలాంటి జియోగ్రాఫికల్ ప్లాట్ని అంటే జియోగ్రాఫికల్ మ్యాప్ని మనం డిఫైన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మిలియన్ యూఎస్డి అని చెప్పి కనబడుతుంది. 2011 యుఎస్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ బై స్టేట్స్ అని చెప్పి మనకి టైటిల్ కూడా కనబడుతుంది. మరి దీన్ని మనం ఎలా డిఫైన్ చేసుకోవాలి? మన దగ్గర డేటా సెట్ ఉంది, ఓకే. సో మన దగ్గర డేటా సెట్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఇవన్నీ కూడా నా ప్రీవియస్ నేను వర్కౌట్ చేసిన ఫైల్స్లో ఉన్నాయి. ఇంపోర్ట్ ప్లాట్లీ డాట్ పీవై, ఇంపోర్ట్ ప్లాట్లీ డాట్ గ్రాఫ్ డాట్, ఇవన్నీ కూడా నేను కాపీ పేస్ట్ చేసుకుని ఎంటర్ చేశాను. తర్వాత నోట్బుక్ మోడ్ ఈక్వల్స్ టు ట్రూ పెట్టుకున్నాను. నేను డేటాని ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి పాండాస్ లైబ్రరీ కూడా కావాలి కాబట్టి నేను ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ అని పెట్టుకున్నాను. సో మనకి కావాల్సిన రెండు వేరియబుల్స్, ఒకటి డేటా అనే వేరియబుల్, రెండోది లేఅవుట్ అనే వేరియబుల్. అంటే డేటా అనే ఆబ్జెక్ట్ కావాలి, అలాగే లేఅవుట్ అనే ఒక ఆబ్జెక్ట్ కావాలి. కాబట్టి నా ప్రీవియస్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసుకుని ఉంచాను, రైట్? డి ఈక్వల్స్ టు డిక్షనరీ ఆఫ్ టైప్ ఈక్వల్స్ టు క్లోరోప్లెత్, లొకేషన్ మ్యాప్ మోడ్, కలర్ మోడ్. ఇక్కడ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఇది ఐజెడ్, కాలిఫోర్నియా, న్యూయార్క్, ఇవి నేను ఓన్గా రాసుకున్నాను. ఇక్కడ మనం ఏం చేయాలి, మన దగ్గర ఉన్న డేటా సెట్లో ఉన్న కాలమ్స్ని మనం ఇక్కడ పెట్టుకోవాలి, ఓకే. సో మరి టైటిల్ వచ్చేసి దాని టైటిల్ తీసుకొచ్చి పెట్టాలి, ఇవన్నీ కూడా మనం చేయాలి. సో ఫస్ట్ మనం ఏం చూద్దాము, మనం ప్రీవియస్గా డిఫైన్ చేసుకున్న డేటా సెట్. సో మనకి మ్యాప్ అనేది క్లియర్గా కనబడుతుంది, రైట్? దీన్ని బేస్ చేసుకుని నాకు ఇప్పుడు వచ్చిన డేటా సెట్ మీద మనం వర్కౌట్ చేద్దాం. సో డేటా ఫ్రేమ్ ఈక్వల్స్ టు పీడీ డాట్ రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి. నేను ఈ సిఎస్వి ఫైల్ని ఆల్రెడీ ఇక్కడ ఈ ఫైల్ని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఇది కూడా వస్తుంది, అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ డాట్ సిఎస్వి ఫైలు. ఈ ఫైల్లో ఉన్న హెడ్ డాక్యుమెంట్స్లో ఏమేమి కాలమ్స్ ఉన్నాయనేది నేను చూసుకుంటున్నాను. కోడ్ అని చెప్పి మనకి ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ యొక్క కోడ్ ఉంది, అలాగే స్టేట్ ఉంది, అలాగే కేటగిరీ ఉంది, అలాగే టోటల్ ఎక్స్పోర్ట్స్, బీఫ్ టోటల్ ఎక్స్పోర్ట్స్ ఎంత జరిగిందని అవుతుంది, బీఫ్, పోర్కు, పోల్ట్రీ, డైరీ, ఫ్రూట్ ఫిష్, ఫ్రూట్ పురుకు, టోటల్ ఫ్రూట్స్, వెజిటేబుల్, ఇంకా చాలా కాలమ్స్ మనకు ఉన్నాయి, రైట్? టెక్స్ట్, కాటన్, వీటు, కార్న్, టోటల్ వెజీస్ అని చెప్పి మనకి ఈ డేటాలో మనకి కనపడుతుంది, రైట్? ఇప్పుడు మనం మరి గ్రాఫ్ని డిఫైన్ చేసుకోవాలి అంటే మనకి ఫస్ట్ డేటా అనే మనం ఒక డిక్షనరీని, ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవాలి, ఓకే. డేటా ఆబ్జెక్ట్ని ఏ విధంగా క్రియేట్ చేసుకుంటున్నానో చూడండి ఇక్కడ. సో మనకి బై డిఫాల్ట్గా ఉన్న డేటాని రెఫరెన్స్గా తీసుకుంటున్నాను. ఇక్కడ రెఫరెన్స్గా తీసుకుని ఇప్పుడు కొత్త డేటాని నేను డిఫైన్ చేసుకుంటున్నాను. డేటా ఈక్వల్స్ టు, యాక్చువల్గా ఇక్కడ కర్సర్ కింద నుంచి మనం మూవ్ చేసుకుంటే వెళ్తే బాగుంటుంది, లేకపోతే ఇక్కడ ఇలా రీసెట్ కొట్టేసుకోండి, మీకు ఏమైనా ఫిగర్ అనేది చిన్నగా కనపడుతూ ఉంటాయి, రైట్? సో డేటా ఈక్వల్స్ టు డిక్షనరీ ఆఫ్ టైప్ కోరోప్లెత్. కలర్ స్కేల్ ఈక్వల్స్ టు, కలర్ స్కేలు మనం ప్రీవియస్గా ఏం డిఫైన్ చేసుకున్నాము, పోర్ట్లాండ్ అనేది మనం డిఫైన్ చేసుకున్నాం. ఇక్కడ కొత్తగా పోర్ట్లాండ్ కలర్ స్కేల్ అనేది YEORRD అని చెప్పి నేను డిఫైన్ చేసుకున్నాను. తర్వాత లొకేషన్స్ పర్పస్ ఏం తీసుకున్నానో చూడండి. లొకేషన్స్ పర్పస్ ఇదివరకు అయితే మనం డైరెక్ట్గా AZ CANY అని చెప్పి మన ఇష్టం వచ్చిన నేమ్స్ ఇచ్చాం, కానీ ఇక్కడ కుదరదు కదా. అందుకని చెప్పి నేను ఏం చేస్తున్నానంటే DF మన డేటా ఫ్రేమ్లో ఉన్న ఏదైతే డేటా ఫ్రేమ్లో ఏమున్నాయి, మనకి కోడ్ ఉంది కదా, కోడ్లో అవన్నీ ఉన్నాయి కదా, అందుకని లొకేషన్స్ ఈక్వల్స్ టు DF ఆఫ్ కోడ్ అని చెప్పి మనం
ఎరేని పాస్ చేసేసాం, రైట్. జెడ్ ఈక్వల్స్ టు డిఎఫ్ ఆఫ్ టోటల్ ఎక్స్పోర్ట్స్. టోటల్ ఎక్స్పోర్ట్స్ ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ క్లియర్గా ఉంది, రైట్. సో ఇంతవరకు మనం జెడ్ దగ్గర ఏం పెట్టాం, 1.0, 2.0, 3.0 అని పెట్టాం కదా. ఇక్కడ టోటల్ ఎక్స్పోర్ట్స్ని చూసేసుకున్నాం. లొకేషన్ మోడ్ యుఎస్ స్టేట్స్ మీద వర్కౌట్ చేస్తున్నాం కాబట్టి యుఎస్ స్టేట్సే తీసుకున్నాను. టెక్స్ట్ ఈక్వల్స్ టు డిఎఫ్ ఆఫ్ టెక్స్ట్. డిఎఫ్లో టెక్స్ట్ ఉంది కదా మనకి, టెక్స్ట్ వేరియబుల్, ఆ టెక్స్ట్ వేరియబుల్ని పాస్ చేశాను. మార్కర్ ఈక్వల్స్ టు, ప్రీవియస్గా మనం మార్కర్ని డిఫైన్ చేసుకోలేదు కానీ ఇక్కడ మార్కర్ని డిఫైన్ చేసుకుంటున్నాం. మార్కర్ని డిక్షనరీ లేదు అనుకుంటే మీరు ఇది తీసేసుకోండి. తర్వాత కలర్ బారు టైటిల్ ఈక్వల్స్ టు మిలియన్ యూఎస్డి అని చెప్పి మెన్షన్ చేసుకున్నాను. అలాగే లేఅవుట్ పర్పస్ ఎల్ పర్పస్ డిక్షనరీ ఆఫ్ టైటిల్ ఈక్వల్స్ టు టైటిల్ పెట్టాను. ఇక్కడ టైటిల్ వేరియబుల్ కొత్తగా వచ్చింది మనకి. అలాగే జియో ఈక్వల్ టు డిస్ట్ ఆఫ్ స్కోప్ యూఎస్ఏ. షో లెగ్స్ అనేది మీరు ఫస్ట్ వరకు మర్చిపోండి, లేక్ కలరు షో లెగ్స్ వదిలేసేయండి. ఎవ్రీథింగ్ హెల్ప్ డాక్యుమెంట్స్లో మనకు దొరుకుతూ ఉంటాయి. లేదు అనుకుంటే ప్రీవియస్గా ఎవరో ఒకరు డిఫైన్ చేసుకున్న కోడ్ దొరుకుద్ది మనకి. ఆ కోడ్ని తీసుకొచ్చి పేస్ట్ చేసి మనం ఆ కోడ్ని ఎడిట్ చేయగలిగితే సరిపోతుంది. అంతా గుర్తు పెట్టుకుని మనం చేయాలంటే మన వల్ల కాదు, రైట్. సో ఇక్కడ లేఅవుట్ను కూడా నేను ఇప్పుడు సేవ్ చేసుకుంటున్నాను. డిక్షనరీ ఆఫ్ స్కోప్ ఈక్వల్స్ టు యూఎస్ఏ, షో లెగ్స్ ఈక్వల్స్ టు ట్రూ అండ్ లేక్ కలర్ ఈక్వల్స్ టు, మీరు ప్రీవియస్ డేటాను బట్టి కూడా మీరు అబ్జర్వ్ చేయండి. తర్వాత కోరో మ్యాప్ను వచ్చేసి ఫిగర్, డేటా ఈక్వల్స్ టు డేటా, లేఅవుట్ ఈక్వల్స్ టు లేఅవుట్ అని మెన్షన్ చేశాను. ఐ ప్లాట్ కోరో మ్యాప్. ఓకే, సో మనకి ఇక్కడ చూడండి క్లియర్గా మనకి కోరో మ్యాప్. సో ఇక్కడ లేక్స్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు కనపడుతుంది. లేక్స్ ఏ కలర్లో ఉన్నాయో మీరు అబ్జర్వ్ చేసుకోండి. తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ డేటా ఎంత ఎక్స్పోర్ట్ చేశారు, ఎంత, ఇక్కడ మనకి టెక్స్ట్ కూడా మనకి డిస్ప్లే అవుతుంది, రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో గ్లోబల్ డేటా మీద మనం వర్కౌట్ చేద్దాం.